హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి, టమాటా మొక్కలకి నెమటోడ్స్ అటాక్ చేసిందని. దానికోసం సొల్యూషన్ కూడా మీకు చెప్తాను అన్నాను. అదేనండి సొల్యూషను. ఇది నెమ్జాపు. నెమటోడ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. హెర్బల్స్ ఇది. ఆకులతో తయారు చేసిన ద్రావణం అండి. ఆర్గానిక్ కూడా కాదు, హెర్బల్ కాబట్టి మొక్కలకి మనం నిర్భయంతరంగా వాడుకోవచ్చండి. ఇది లీటర్ బాటిల్ 100 లీటర్ల వాటర్లో కలపాలి. నేను ముందు ఒక 25 లీటర్ల వాటర్లో కలుపుతున్నాను. 6 బకెట్లు నీళ్ళు వేస్తున్నానండి. బకెట్ 4 లీటర్ల బకెట్. ఇందులోకి నేను 1/2 లీటర్ బాటిల్ తీసుకున్నాను, 500 ml. ఇందులో 250 ml కలుపుతాను 25 లీటర్లకండి. 1 లీటర్కి 10 ml చొప్పున కలపాలి. ముందు ఒక 25 లీటర్లు కలిపి మొక్కలన్నిటికి ఇస్తాను. ఈ ద్రావణాన్ని మనం ఇచ్చే ముందు రోజు నైటే నేను మొక్కలన్నీ బాగా తడిపానండి. బాగా తడిచేలాగా వాటరింగ్ చేశాను. నీడలో ఉన్నాయి కాబట్టి ముందు రోజు నైటే మొక్కలన్నీ తడిపాను. అదే మీకు ఎండలో ఉంటే కనుక ఉదయమే బాగా వాటరింగ్ చేసేయండి మొక్కలకి. అప్పుడు సాయంకాలం ఇవ్వాలి ఈ ద్రావణాన్ని. ఈ ద్రావణం వల్ల ఎటువంటి హాని ఉండదండి. ఇది నురగొస్తుందండి. బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మొక్క సైజుని బట్టి ఇది 15 బ్యాగు వంగ మొక్కలు ఉన్నాయి. దీనికైతే 1 లీటరు ఫుల్గా ఇచ్చేస్తానండి. అదే చిన్న మొక్కలకైతే 1/2 లీటరు, నారైతే కొద్దిగా చిలకరించినట్టు వేయాలి. ఈ నెమ్జాప్ని నేను పిన్నాకుల పద్మ గారు వీడియో చూశానండి. నెమటోడ్స్ గురించి నేను యూట్యూబ్ వీడియోలు చూసినప్పుడు ఆ మేడం గారు చెప్పారు నెమ్జాప్ వాడానని. దాని ప్రకారం ఆ మేడం అన్నారు గ్రామ్ బజార్కి వెళ్తే మీకు పూర్తి డీటెయిల్స్ కూడా తెలుస్తాయని చెప్పారండి. అప్పుడు నేను గ్రామ్ బజార్లో వీడియోలన్నీ కూడా చూశాను. పెద్ద రైతులు జామ మొక్కలకి అలాగే బత్తాయి తోటలకి అది కూడా ఈ మందును వాడారండి. రిజల్ట్స్ అయితే చాలా బాగుందని వాళ్ళందరూ కూడా చెప్పారు. ఈ ద్రావణం వాడడం వల్ల ఎటువంటి హాని ఉండదు మొక్కలకి. అలాగే ఇందులో గ్రోత్ ఫిట్ కూడా ఉందండి. బాగా గ్రోత్ అవుతే మొక్కలు ఆకుపచ్చగా ఉంటాయి. అందుకని నేను ఎటువంటి డౌట్ లేకుండా అవన్నీ వీడియోలు చూసి అప్పుడు ఇది ఆర్డర్ పెట్టానండి. లీటర్ బాటిల్ 800. కాస్ట్ కొంచెం ఎక్కువే అయినప్పటికీ, ఎందుకంటే మన మొక్కలు బాగుండాలంటే కాస్ట్ ఎక్కువైనా సరే తప్పదని ఇంక నేను తెప్పించానండి. ఈ టబ్బుల్లో నేను పాదులు పెట్టాను. పాదులకు కూడా నేను ఇచ్చేస్తున్నానండి. మొత్తం పాదులకి చిన్న మొక్కలు వచ్చాయి. బెండ మొక్కలు, బొబ్బరి పాదు, బీరపాదు, కాకర పాదు ఈ పాదులకి ఇచ్చాను. నిన్న వచ్చామండి. ఇంకా మొక్కలకి మొన్న చీడ పట్టేసింది అడుగున. వేరుకి చిన్న బొడుపుల్లా ఉంటాయి. అది వచ్చిందనమాట. ఇంకా తెగులు అది వచ్చిందంటే మొక్క చచ్చిపోద్ది. కింద పెట్టేస్తాం కదా మొక్కలు. ఆ కింద పెట్టడం వల్ల ఎండ తగలక మళ్ళీ ఎలా వచ్చిందో మరి దానికి వచ్చిందండి. నెమటోడ్స్ అని వేరుకాయలు అంటారు. అది వచ్చింది. ఆ తెగులు వస్తే మొక్క అలా చచ్చిపోద్దట. దానికోసం ఒక మందు ఆల్రెడీ బుక్ చేశానండి. 800 అది ఇప్పుడు నీటిలో కలిపి మొక్కలన్నీ అట్లకి ఇస్తున్నాను అనమాట. మళ్ళీ మట్టి అంతా మార్చాలంటే ఇబ్బంది కదా. కుండీల్లో మట్టి అంతా తీయాలి, పెట్టాలంటే ఇబ్బంది కదా. అదే ఇప్పుడు వేస్తున్నానని వాడింది. జాబ్ని టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా వాడారండి. వాళ్ళ వీడియోలు కూడా చూశాను నేను. మాకు పై స్లాబ్ వేయడం కోసం మొక్కలన్నీ కూడా కిందకి దించేవలసి వచ్చిందండి. మొక్కలు అయితే నీడలో ఉండడం వల్ల చనిపోయి అనుకున్నాను. జామ మొక్క, వంగ మొక్కలు అయితే. ఒక టమాటా మొక్కను తీసి చూసినప్పుడు దాంట్లో బొడుపుల్లా ఉంటే ఇదే నెమటోడ్స్ అని అప్పుడు అన్నీ చర్చించి ఇది నేను ఆర్డర్ పెట్టానండి. ఒకటైతే నేను గమనించాను, ఈ మొక్కలు ఎండలో ఉంటే మనకి ఎటువంటి పెస్టిసైడ్ అయితే రాదండి. పైన వచ్చేవి అయితే మనకు తెలుస్తుంది. పేనుబంక్ అని, మిల్లీ బగ్స్ అని, వైట్ ఫ్లైస్ అని ఇటువంటి వాటికైతే ఏదో రెమెడీస్ మనం ఫాలో అవుతాము. లోపల ఉన్న వేర్లకి ఏమొస్తుందో మనకు తెలియదు కదండి. అలా చాలామందికి తెలియకుండానే వేరు లోపల ఇలా నెమటోడ్స్ పట్టి మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కిచెన్ కంపోస్ట్ అండి. కిచెన్ కంపోస్ట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా నేను ఇది ఒక మగ్గు వాటర్ వేసేస్తున్నాను. ఇది పాత మట్టిని బ్యాగ్లోంచి తీసేసానండి. బ్యాగులు బరువుగా ఉన్నాయని కింద నుంచి పైకి ఎక్కించేటప్పుడు తీసాను. అందుకని ఈ మట్టిలో కూడా నేను వేసేస్తున్నాను. ఇందులో కూడా వేయడం వల్ల ఎటువంటి గుడ్లు అవి ఉన్నా మనకి నెమటోడ్స్ అటాక్ అది అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇది పాలకూర, చుక్కకూర వీటికి కూడా వేస్తున్నానండి. నారైనప్పటికీ కూడా చిన్న మొక్కలు వచ్చాయి. అయినప్పటికీ కూడా కొద్దిగా వేసేస్తున్నాను. ఖాళీ బ్యాగుల్లో కూడా
నేను వేసేస్తున్నానండి. ఇదంతా పాత మట్టి, మిర్చి నారుకి మొత్తం అన్ని పూల మొక్కలకి కూడా ఈ ద్రావణాన్ని ఇవ్వచ్చు. అయితే అండి నేను గార్డెన్లో మట్టి మొత్తం అంతా కూడా పెద్ద బ్యాగ్లో తీసేసి చిన్న బ్యాగ్లో వేసేయడం, బస్తాల్లోకి వేసేయడం చేశాను. అలాగే ఒక బ్యాగ్లో పెట్టిన టూల్స్ వేరొక బ్యాగ్లో కూడా పెట్టాను. మొత్తం అన్నిటికి కూడా ఏమన్నా నెమటోడ్స్ ఏమన్నా మనకేమీ అటాక్ అవ్వకుండా, ప్రారంభం అవ్వకుండా ఉంటాయి కదా అని మొత్తం మొక్కలకైతే నేను వేసేస్తున్నాను. ఇదైతేనండి చిక్కుడు పాదండి. అరుణ్ గారు ఇచ్చిన చిక్కుడు విత్తనాలు పెట్టాను, గుత్తిబీర, కాకర పాదులు కూడా పెట్టాను. ఇవి నా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి, వీటికి కూడా నేను వేసేస్తున్నాను. మనం మొక్కలు పెట్టేటప్పుడు అండి ఒక్కొక్కరైతే సుడోమోనాస్, ట్రైకోడర్మా ఇవన్నీ వ్యాము ఇవన్నీ పెడతారు, మధ్య మధ్యలో వేస్తూ ఉంటారు. ఇవి పెట్టడం వల్ల అయితే నెమటోడ్స్ రాకుండా ఉంటాయండి. అంతేకాని నెమటోడ్స్ వచ్చిన తర్వాత ఏమాత్రం ఇవైతే మనకి కొంచెం స్లోగా పనిచేస్తాయండి. ఈ నెమ్జాప్ అయితే కనుక నెమటోడ్స్కి చాలా బాగా పనిచేసిందని నేను యూట్యూబ్లో చూశాను. మనమైతే టెర్రస్ గార్డెన్ కొద్దిగానే మొదలు పెట్టుంటామండి. కొన్ని మొక్కలు ఉంటాయి. వాళ్ళైతే రైతులు పెద్ద పెద్ద తోటలు ఉన్న వాళ్ళండి ఈ నెమ్జాప్ను వాడారు. రిజల్ట్స్ అయితే చాలా బాగుందని శ్రీనివాసరావు గారు ఆయన మాస్టర్ అండి, ఆయన చెప్పారు. అలా చాలా వీడియోస్ నేను చూసి ప్రసాద్ గారండి ఆయనకి నేను కాల్ చేశాను. నంబర్ చూసి కాల్ చేసినప్పుడు నాకు ఈ 3 రోజుల్లో పార్సిల్ వచ్చిందండి. 800 లీటరు. ఇదైతే మనకు చాలా మొక్కలకైతే నెమ్జాప్ ఈ మందు ఆకుపసర మందు కాబట్టి ఎటువంటి మొక్కలకి హాని ఉండదండి. నెమటోడ్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గ్రోత్ కూడా బాగుంటుందట. 2 నెలల వరకు మనం ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వనవసరం లేదు. ఒకవేళ ఇచ్చుకున్నా పర్వాలేదండి. ఇందులోనే గ్రోత్ మొక్కలు పెరగడానికి గ్రీనీగా ఉండడానికి కూడా గ్రోత్ ఉంటుందటండి. ఇది వాడిన వాళ్ళందరూ కూడా నేను వీడియోస్ చూశాను. అందుకని నేను ఎంతో నమ్మకంగా ఇది ఆర్డర్ పెట్టి మొక్కలన్నిటికి ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత మీకు మొక్కలు చూపించానండి. ముందు చూపించిన నారు అది కూడానండి 5 డేస్ ముందే వేసాను. ఇవి 5 డేస్ తర్వాత నారు చూపించానండి. చిన్న చిన్న మొక్కలకి ఇచ్చినా కూడా ఏం తేడా రాలేదండి. అలాగే మట్టిలో కూడా నేను వేసేసాను. అందుకని మనం నెమటోడ్స్ మాత్రం అటాక్ అయ్యాయంటే కనుక ఈ నెమ్జాన్ని వాడచ్చండి. నెమ్జాప్ని మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది. 5 రోజుల తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను. చిన్న నారు కూడా ఎటువంటి తేడా లేదండి, బాగానే ఉంది. గ్రోత్ కూడా లైట్గా కొంచెం పెరిగాయి కూడా. దీని రిజల్ట్స్ అయితే మరలా నేను 10 డేస్ తర్వాత మీకు వీడియో పెడతాను. ఇవి పాదులకండి, పాదు అన్నట్లకి కూడా నేను ఇచ్చాను. చిన్న మొక్కలకి, ఆకుకూరలకి, పూల మొక్కలకి, ఫ్రూట్ ప్లాంట్స్కి అన్నిటికి కూడా ఇవ్వచ్చండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. దాని ప్రకారమే నేను ఇది వాడాను. దీని రిజల్ట్స్ 10 డేస్ తర్వాత మీకు మరొక వీడియో పెడతానండి. ఈ టబ్లన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి. పై ఫ్లోర్కి తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఎండలో లేవండి. ఎండలో ఉంటే ఇంకా గ్రోత్ బాగుంటుంది. పైన మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, మడులు కట్టించాలి, లేకపోతే టబ్బులు పెట్టడానికి స్టాండ్లైనా చేయించాలని. ఇవి మెంతులండి. మెంతులు వేసాను. మెంతుల్ని ఇలా చిన్న చిన్న డబ్బాల్లో వేస్తే బాగా వస్తాయండి. దగ్గరగా వేయాలి మెంతుల్ని. చూడండి, మెంతికూర చాలా చక్కగా వచ్చింది. అలాగే టమాటా నారు కూడా, వీటిని కూడా రీప్లాంటింగ్ చేయాలండి. ఇవన్నీ కూడా షేడ్లోనే ఉన్నాయండి, పైకి షిఫ్ట్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.